ఆప్లో రేషన్ వద్దనుకున్న వారికి నగదు జమ. చంద్రబాబు సంచలన నిర్ణయం, ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ, ఏపీ రేషన్ క్యాష్ స్కీమ్. ఆప్లో రేషన్ వద్దనుకున్న వారికి నగదు జమ. ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ. ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ ఆప్లో రేషన్ వద్దనుకున్న వారికి నగదు జమ. ఏపీ రేషన్ క్యాష్ స్కీమ్, రేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారులకు ఆ మొత్తాన్ని డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో నగదుగా పంపిణీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విధానం ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ పథకం కింద అమలవుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు తాము హక్కుగా పొందే రేషన్ సరుకులు మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు అదే పథకాన్ని డబ్బుగా మార్చుకునే అవకాశం కల్పించడమే ఈ పథక విశిష్టత. ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ ముఖ్యాంశాల పట్టిక. అంశం వివరాలు. పథకం పేరు ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ. అమలు ప్రారంభ తేదీ జూన్ 1, 2025. లబ్ధిదారులు రేషన్ కార్డు ఉన్నవారు, సరుకులు తీసుకోని వారు. నగదు పంపిణీ విధానం డీబీటీ ద్వారా నేరుగా ఖాతాలోకి జమ. బియ్యానికి డబ్బు త్వరలో ప్రభుత్వం వెల్లడించనుంది. ప్రత్యేక వర్గాలు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద సరుకులు. రేషన్ షాపుల సమయాలు ఉదయం 8 నుండి 12, సాయంత్రం 4 నుండి 8. షాపుల సంఖ్య మొత్తం 29,796. రాష్ట్రవ్యాప్తంగా పథకం ముఖ్య ఉద్దేశం ప్రత్యామ్నాయంగా నగదు లబ్ధి కల్పించటం. రేషన్ మనీ త్రూ డీబీటీ పథక విశేషాలు. 1. డబ్బుగా లభించే ప్రయోజనం. రేషన్ కార్డు ఉన్నవారు తాము ప్రభుత్వ రేషన్ తీసుకోవడం వద్దనుకుంటే ఆయా సరుకుల విలువను నగదుగా వారి ఖాతాలోకి జమ చేయనున్నారు. ఇది ప్రభుత్వ నిధుల పారదర్శకతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. 2. ఇంటికే సరుకులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు. వృద్ధులు, దివ్యాంగులు లాంటి వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారు రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటికే సరుకులు అందించనున్నారు. ఇది వారి ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఓ గొప్ప నిర్ణయం. 3. రేషన్ షాపుల నూతన సమయాలు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు పనిచేస్తాయి. ఇది ఆదివారాలు కూడా వర్తిస్తుంది. అంటే వారాంతాల్లో కూడా సరుకుల పంపిణీ కొనసాగుతుంది. ప్రభుత్వ వైఖరిపై రాజకీయ వ్యాఖ్యలు. ఈ నిర్ణయం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అయిన వైసీపీ పాలనలో రేషన్ పంపిణీ సరైన పద్ధతిలో జరగలేదని విమర్శించారు. వాహనాల కోసం 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రజలకు సరుకులు సమర్థవంతంగా అందలేదని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ పథకం మాత్రం ప్రజలకు నిజమైన లాభం చేకూర్చేలా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. రేషన్ వద్దనుకునే వారికి నగదు రూపంలో మిగిలిన విలువను జమ చేస్తారు. ఈ నగదు పంపిణీ డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి సరుకులు పంపిణీ చేస్తారు. రేషన్ షాపులు ప్రతి రోజు 8 గంటలు పనిచేస్తాయి. సరుకులు తీసుకోవలసిన 15 రోజుల వ్యవధిలో లబ్ధిదారులు తాము తీసుకోవచ్చు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారుడు, వారు సరుకులు తీసుకోకుండా నగదు రూపంలో ఆ విలువను పొందగలరు. వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటికే సరుకులు అందించబడతాయి. ఒక్క నెల సరుకులు తీసుకోకపోతే ఆ డబ్బు కూడా వస్తుందా? అవును. మీరు నెలవారీగా సరుకులు తీసుకోకపోతే ఆ నెలకు సంబంధించిన విలువను ప్రభుత్వం మీ ఖాతాలోకి డీబీటీ ద్వారా జమ చేస్తుంది. 1 కిలో బియ్యానికి ప్రభుత్వం ఎంత నగదు జమ చేస్తుంది? ప్రస్తుతం బియ్యం మరియు ఇతర సరుకుల ధరల వివరాలు ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ధరల వివరాలు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా నగదు ఎప్పుడు జమ అవుతుంది? మీరు రేషన్ సరుకులు తీసుకోకపోతే ఆ నెల ముగిసిన తర్వాత నిర్దిష్ట సమయంలోగా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయబడుతుంది. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. చివరగా, ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ పథకం ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ విధానాలకు ఓ కొత్త దారితెరలాగే కనిపిస్తోంది. ఇది పౌరుల అభిరుచులకు అనుగుణంగా సరుకులు కాకుండా నగదు స్వీకరించే అవకాశాన్ని కల్పించటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. త్వరలో రేషన్ మౌలిక ధరలు ప్రకటిస్తే
పథకం అమలు మరింత పారదర్శకంగా మారనుంది. మిత్రులారా, మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.